2 రోజులు టైం ఇస్తున్నాం. అభ్యర్థులు పిలిచి కాంగ్రెస్ క్యాడర్ ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్చరించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డికి, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డికి నమస్కారాలు. సత్యసాయి జిల్లాలో మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కొందరు కనీసం ఇంతవరకు 2 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా, ప్రచారాలు చేయకుండా, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరిని కలవకుండా, పిలవకుండా పార్టీకి తీరని నష్టం చేస్తున్నారు. కొందరు వార్డుల్లో కానీ, పంచాయతీల్లో కానీ ఇంతవరకు ప్రచారం చేసిన పాపాన పోలేదు. ఇంతవరకు కార్యకర్తలకు ఒక్క పూట భోజనం పెట్టలేదు, ఒక్క మీటింగ్ పెట్టలేదు, ఒక్క ర్యాలీ చేయలేదు, ఒకటంటే ఒకటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంకొందరు ఇంకా పాంప్లెట్ కూడా వేసుకోలేదు. ఇలాంటి వారికి మీరు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చారు. కార్యకర్తగా నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు. కార్యకర్తలుగా ఏళ్ల తరబడి చేస్తున్న అణచివేత చర్యలు ఇంకా భరించాలా? రేపు మిమ్మల్ని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. ఎన్నికలైన తర్వాత కార్యకర్తల ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలన్నారు. అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారికి, కార్యకర్తలకి, స్థానిక నాయకులకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ సమస్య పైన ఈరోజు కార్యకర్తలు మమ్మల్ని నిలదీసినారు, మాట్లాడినారు. పెద్ద రాజమూర్తి గారు, సీనియర్ నాయకులు అమ్మాల్లా గారు, మేమంతా జిల్లా లీడర్లు, మండల నాయకులు అందరూ కూడా మాట్లాడినారు. వాళ్ళందరినీ మాట్లాడితే సఖ్యత ఇక్కడ కొరబడిందని మాకు తెలుస్తూ ఉంది. దాన్ని పూర్తి చేసేందుకు మేమందరూ కూడా కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని నిర్ణయించుకున్న సమయం ఇది. మరి వాళ్ళు దాన్ని మిస్మేనేజ్మెంట్ కాకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశమై తప్పకుండా వాళ్ళని అంతా లైన్అప్ చేసి కాంగ్రెస్ పార్టీకి మేము వీళ్ళందరినీ కలుపుకొని తీసుకుపోయేలా, మండల ప్రెసిడెంట్ని, టౌన్ ప్రెసిడెంట్ని, జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా తీసుకుపోయేలా చేస్తాం. ఒకవేళ వాళ్ళ వైఖరిని కానీ వాళ్ళు మార్చుకోకపోతే అందరూ కలిసి మేమైతే కాంగ్రెస్ పార్టీకే ఖచ్చితంగా సాయశక్తుల్లా పనిచేస్తాం. ఎందుకంటే అభ్యర్థులు అనే వాళ్ళు 4 రోజులు ముచ్చట ఎలక్షన్లో ఉంటారు, మళ్ళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మాకు కష్ట నష్టాల్లో ఉండేది నాయకులు, మాకు కష్ట నష్టాల్లో ఉండేది కార్యకర్తలు, మాకు కష్ట నష్టాల్లో ఉండేవాళ్ళు పల్లెల నుంచి, పట్టణం నుంచి మా అభిమానులు, పార్టీ యొక్క వెల్ విషర్స్, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఏదైతే ప్రజలు నిర్ణయించి ఉన్నారో, మరి పెద్ద ఎత్తున ఓటు ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పడుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్ జరిగిన ఎన్నికల్లో మాకున్న సమాచారం మేరకు మరి ఇండియా కూటమికి మంచి సపోర్ట్ వస్తూ ఉంది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ ఫేజ్ కూడా మరి డెఫినెట్గా దక్షిణ భారతదేశంలో కూడా మనకు అనుకూలంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. మరి రాహుల్ గాంధీ ఈసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ధరలు పెరిగిపోయి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్ముడుపోతూ ఉన్నాయి. డాలర్ రేటు తగ్గలేదు, పెట్రోల్ రేటు తగ్గలేదు, గ్యాస్ పెరిగిపోతూ ఉంది. వచ్చేది నాయగా అని చెప్పారు, కానీ అది మేము ప్రతికూలంగా వస్తుందో రాదో ఈయనుంటే అయితే నమ్మకం లేదు. మరి రాజ్యాంగాన్ని కూడా మేము మార్చేంత శక్తులు మేము తయారవుతామని ఒక బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు భారతదేశాన్ని కాపాడిన భారత రాజ్యాంగాన్ని సైతం వాళ్ళు మరి అవమానపరుస్తూ మాట్లాడినారంటే, మరి ఇదే మోదీ కన్నా గెలిస్తే భారతదేశంలో భవిష్యత్తులో ఎన్నికలు లేకుండా ఈ అమెరికా మాదిరిలో ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఆయన బ్రతికినంత కాలం ప్రెసిడెంట్గా ఉండి వేరే రాజకీయ పార్టీ లేకుండా చేయాలని ఒక దురుద్దేశం ఉంది. కానీ భారతదేశంలో వారి ఆటలు సాగవు. రాహుల్ గాంధీ మంచి మరి గెలుపుతో చాలామంది మరి ఉత్తర భారతదేశంలో కూడా మార్పు వచ్చింది. ఖచ్చితంగా మరి ఇక్కడ కూడా మంచి ఓటు శాతం మరి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది. నేను ఒకటైతే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ రోల్ చాలా బాగుంటుంది. ఎట్లా అంటే 1000-2000 గెలిచే అభ్యర్థులు చాలామంది ఉన్నారు. చాలామంది 1000-2000లో గెలిచేది. ఈసారి కాంగ్రెస్ పార్టీ మినిమం ప్రతి దగ్గర కూడా 10,000, 15,000, 20,000 కొన్ని చోట్ల గెలిచే దిశగా కూడా పోతా ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క అభ్యర్థుల వాళ్ళ అంచనాలను మార్చి కాంగ్రెస్ పార్టీ రోల్ ప్లే చేసి, అయ్యా మేము గెలిచినామంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వల్లే, అయ్యా మేము ఓటామంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అని కాంగ్రెస్ పార్టీ
పేరు తలుచుకునేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్థాయిలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉంటాం. మరి ఈరోజు జరిగిన మీటింగ్లో చాలా సమస్యలు వెలుగులోకి వచ్చినాయి. అవి పరిష్కారం చేసి అభ్యర్థులను గాడిలో పెట్టి వీళ్ళకి అందుబాటులో తెచ్చి నడిపేదానికి మా పెద్దలంతా కలిసి సాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.